ఆంధ్రప్రదేశ్లో ఎవరు అధికారంలోకి రాబోతున్నారు అనేది మనకి జూన్ 4th క్లారిటీ వచ్చేస్తుంది. జూన్ 1 ఎగ్జిట్ పోల్స్ ఉన్నాయి కాబట్టి కొంత అంచనా ఏర్పడే అవకాశాలు అయితే ఉన్నాయి. గడిచిన 10 రోజులుగా చాలా పోస్ట్ పోల్ సర్వేలు బయటకు వచ్చాయి. కొన్ని తెలుగుదేశానికి అనుకూలంగా ఉంటే కొన్ని వైసీపీకి అనుకూలంగా ఉన్నాయి. ఇవాళ తాజాగా నాగన్న సర్వే బయటకు వచ్చింది. నాగన్న సర్వేకి 2 రాష్ట్రాల్లోనూ కొంత క్రెడిబిలిటీ ఉంది. చాలా సందర్భాల్లో వీళ్ళ సర్వే నిజమైంది, కొన్ని సందర్భాల్లో వీళ్ళ సర్వే పూర్తిగా రాంగ్ కూడా అయింది. ఏదేమైనా ఏపీ విషయంలో వీళ్ళ అంచనాలు అయితే వాళ్ళు బయట పెట్టారు. ఏ పార్టీ అధికారంలోకి వస్తుంది, ఏ పార్టీకి ఎన్ని స్థానాలు వస్తాయనేది క్లారిటీగా చెప్పారు. అలాగే ఏ పార్లమెంట్ పరిధిలో ఏ పార్టీ ఎన్ని సీట్లు గెలుస్తుంది అనేది కూడా చెప్పారు. వీళ్ళ అంచనా ప్రకారం కాకినాడ పార్లమెంట్ పరిధిలో ఏ పార్టీ ఎన్ని సీట్లు గెలుస్తుంది అనేది ఒకసారి చూద్దాం. కాకినాడ పార్లమెంట్లో ఉన్న 7 సీట్లు చూస్తే కాకినాడ సిటీ, తుని, జగ్గంపేట, కాకినాడ రూరల్, పెద్దాపురం, పిఠాపురం అలాగే ప్రత్తిపాడు ఈ 7 సీట్స్ ఉన్నాయి. వీళ్ళ అంచనా ప్రకారం వైసీపీ గెలిచే సీట్లు చూస్తే కనుక కాకినాడ సిటీ, తుని ఈ 2 సీట్లు వైసీపీ గెలుస్తుందని అంచనా వేశారు. ఇక తెలుగుదేశం కూటమి జగ్గంపేట, కాకినాడ రూరల్, పెద్దాపురం, పిఠాపురం, ప్రత్తిపాడు ఈ 5 సీట్లు తెలుగుదేశం కూటమి గెలుస్తుందని అంచనా వేశారు. సో వీళ్ళ అంచనాలు రైట్ అవుతాయా లేదా రాంగ్ అవుతాయా అనేది మనకి జూన్ 4th క్లారిటీ వస్తుంది.